వాళ్ళక్కడ నేను ఇక్కడ. ఆ కట్టేమిటి? ఏం జరిగింది? మన అల్లీరి అంత ఓవర్ యాక్టింగ్ వద్దు భీమరాజు. ఆస్కర్ అవార్డు కోసం నిన్నెవరూ రికమెండ్ చేయడం లేదు. నువ్వు నన్ను డబుల్ క్రాస్ చేశావు. ఎస్, మా నాన్నని నువ్వు చంపేవో లేదోనని అనుమానం ఉండేది. ఇప్పుడు అది నిజమని రుజువైంది. నేను ప్రతీకారం కోసం వచ్చాననేగా నువ్వు తొందరపడి నీ వాళ్లతో నన్ను చంపాలని ప్రయత్నించావు. మా నాన్న లారీ డ్రైవర్గా నువ్వేం చెబితే అది చేశాడు. ఏం తప్పు చేశాడని ఆయన్ని చంపించావు. నీ సంపాదనలో వాటా అడిగాడా? నీ ఏరియాలో రాసివ్వమన్నాడా? బతుకంతా నీకు సేవ చేసినందుకు నువ్వు చావుని కానుగ్గా ఇచ్చావు. అందుకని నిన్ను ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు, నన్ను క్షమించు. నా ఆస్తి నీకు రాసిచ్చా. ప్లీజ్ 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 ప్లీజ్, కావాలంటే ఈ సిటీ మొత్తం నీకు రాసిచ్చేస్తాను. నన్ను చంపొద్దు, నిన్ను ప్రాణాలతో విడిచిపెడితే రోజు మా అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడాల్సి ఉంటుంది. మా అమ్మ ముఖంలో వెలుగు చూడాలంటే నువ్వు బతకూడదు. నువ్వు డాక్టర్వి. ప్రాణదానం చెయ్యడం నీ వృత్తి, ప్రాణాలు తీయడం కాదురా. రాణాజీ, ఇన్నాళ్ళు ఈ భీమరాజు పులిరాజులా ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఏలాడు. మమ్మల్ని వేట కుక్కలా వాడుకున్నాడు. వీడి స్వార్థం కోసం వాడుకొని అవసరం తీరాక సొంత మనిషినైనా ప్రాణాలు తీయటం వీడి అలవాటు. అది తెలిసి ఈనాడు ఎదిరించలేకపోయా. ఇప్పుడు గుండె ధైర్యంతో వీడిని చంపిన నీలో నాకు నాయకుడు కనబడుతున్నాడు. వీడిద్దరి కొడుకులు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తండ్రి సామ్రాజ్యానికి అధిపతులై నీ మీద కక్ష తీసుకోవాలని చూస్తారు. వాళ్ళు రాకముందే నువ్వు ఈ సామ్రాజ్యానికి దళపతివైతే మేమంతా నీకు అండగా ఉంటాం. మీ నాన్న రాజాలాగా బ్రతికారు. అటువంటి జాతకుని అనుచరుల ముందు వాడు కుక్కను కాల్చినట్టు కాల్చాడు. క్యాలెండర్ మారేలోపు వాడిని చంపుతానని మాటిస్తేనే ఆ చితికి నిప్పంటించు. లేదా మీ నాన్నగారి శవాన్ని కాకులకు గద్దలకు ఆహారంగా వదిలేస్తా. ఎవడమ్మా వాడు? క్యాలెండర్ మారేలోగా నీ కోరిక తీరుస్తానమ్మా. నా పశువుకం తీసిన వాడి ప్రాణం తీసి కొడుకాన్ని రుణం తీర్చుకున్నావు బాబు. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను అరెస్ట్ చేయడం కాదు, అభినందించడానికి. ఆల్ ది బెస్ట్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫినిషింగ్ వర్క్ చాలా ఉన్నట్టుంది. ఎప్పుడు చేయమంటావు ఓపెనింగ్? 10 రోజులు అయిపోతుంది సార్. ఏమిటి కిరణ్, ఎప్పుడు అడిగినా తెల్లారితే అయిపోతుంది అంటావు. ఎప్పుడయ్యా తెల్లారేది? ఈసారికి పోస్ట్పోన్మెంట్ ఉందా సార్? అందరూ ఎప్పుడు ఇనాగ్రేషన్ అని అడుగుతున్నారు. పైగా గ్రౌండ్ ఫ్లోర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసాం కదా, వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుంటామని అంటున్నారు. టెంటేటివ్ గా 15th ఫిక్స్ చేయండి సార్. నో టెంటేటివ్ బిజినెస్. శర్మ గారిని పిలిపించి ముహూర్తం నిర్ణయించండి. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. ఏరా బాగున్నారా? మేమెక్కడ బాగుంటాన్రా, నువ్వు కేంద్రంలో బాగున్నావు. మమ్మల్ని గురించి నువ్వు ఎప్పుడైనా పట్టించుకుంటేగా. అవును మావయ్య, నాన్నను చంపినవాడు రోజుకో రకంగా ఎదిగిపోతున్నాడు. మన స్థలం ఆక్రమించి అపార్ట్మెంట్స్ కూడా కట్టించాడు. మా మావయ్య మంత్రిని చెప్పుకోవడం తప్ప మేమేం చేయలేకపోతున్నాం. బాధపడకురా, ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఓటు గురించి ఆలోచించాలి. మర్డర్ చేసే టైం వచ్చినప్పుడే డేట్ గురించి ఆలోచించాలి. ఈయన ఎక్స్ఎమ్మెల్యే ముకుందరావు అన్న. నమస్కారం అండి. మా నియోజకవర్గం ఎమ్మెల్యే సడన్ గా చనిపోయాడండి. బై ఎలక్షన్ లో మా పార్టీ ఆయన భార్యకి టికెట్ ఇచ్చిందండి. పార్టీలో ఎంతో కాలం నమ్మకంగా పడి ఉన్న నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే 50,000 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ గా గెలుస్తానండి. తమరు ఒప్పుకుంటే ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా ఇప్పుడు ఇస్తానండి. ప్రమాణ స్వీకారం రోజు మరో 25 ఇస్తానండి. డబ్బు ఇచ్చెళ్ళండి. సార్, అంబర్పేటలో జరిగిన మర్డర్ కేసులో మీ మనిషి సుబ్బారావుకి సంబంధం ఉందండి. అరెస్ట్ చేస్తానంటలే సార్. మా వాళ్ళని వెళ్ళమంటే అతను రాణా గారి మనిషి, మా వల్ల కాదు అంటున్నారు సార్. మీరు అంగీకరిస్తే జస్ట్ ఎఫ్ఐఆర్ రాసుకుని పంపించేస్తాను సార్. నా ఇంటికి పోలీసులు చందాల కోసం రావచ్చు కానీ అరెస్టుల కోసం రాకూడదు. స్టేట్ దాటి పారిపోయాడని రాసుకో. అలాగే సార్. నీకు న్యాయం చేస్తానని కదా వచ్చావు? అవునయ్యా. లే, ఏం కావాలో చెప్పు. బాబు, నా బిడ్డకి ప్రాణం మీదకి వచ్చిందయ్యా. సర్కారు ఆసుపత్రిలో కిడ్నీ ఇస్తామని ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారయ్యా. కేశవా అన్నా, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లైన్ లో తీసుకో. హలో, సూపరింటెండెంట్ గారా? రాణా గారు మాట్లాడతారు, ఒక నిమిషం లైన్ లో ఉంది. అన్నా, నా లెటర్ తీసుకున్న ఒక ఆవిడ వస్తుంది. ముందు ఆ పనికి అటెండ్ అవ్వండి. శర్మ గారు, రండి. శర్మ గారు, నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసున్నాయా, కానీ ఆ భగవంతుడు ఇంకా నిన్ను కరుణించలేదు. మీ నాన్నగారు చెల్లయ్య ఎక్కడా కనిపించలేదు. అమ్మాయి కస్తూరి, ఏంటన్నా? గుడి కడతాన్నావు కదమ్మా, ఇంకా వెళ్ళలేదే? వెళ్తున్నా. ఏంటో ఎలా వచ్చావు? ఓహో, ఇవాళ రాఖీ పండుగ కదా, అమ్మాయికి రాఖీ కట్టడానికి వచ్చావా? ఏంటయ్యా అలా గుట్టలు మింగుతావు? రాఖీ కట్టమంటే ఆలోచిస్తున్నావేంటయ్యా? నేను కస్తూరిని ప్రేమిస్తున్నానండి. అయితే రాఖీకి బదులు తాళి కడతావు అన్నమాట. కడతానండి. ఓకే, మొదటి ప్రాబ్లం సాల్వ్డ్. అమ్మాయి కస్తూరి, ఈ విధవ నీకు తాళి కడతానంటున్నాడు, నీకు ఓకేనా? ఓకే, ఇంకే అమ్మాయి కూడా ఒప్పేస్తుంది. ఇక మీ ఇద్దరికి పెళ్లి అయిపోయినట్టే. పోతే నాన్న, గుడికి టైం అయింది, వెళ్దావా?